పడుతున్నావు నీ పిల్లలకి తెలియాలి. నువ్వు చెప్పుకుంటే అది ఇబ్బంది అనుకుంటే నీ భార్య చెప్పాలా, నాన్న ఇంత కష్టపడుతున్నాడు, నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు, నాన్న ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడు, నాన్న ఇంత కలత చెందున్నాడు, నాన్న నిద్రపోని రాత్రులు గడుపుతున్నాడు, నాన్న ఇంత కన్నీళ్ళలో ఉన్నాడు, నాన్న ఇంత వేదన. నీ బిడ్డల గుండెల్లో ఉండాలి. ఓ తల్లి, నీ శ్రమానుభవం నీ పిల్లలకి తెలియాలి. నా బాధ నా పిల్లలకు తెలివి తక్కువతనం తెలియాలా? ఎవరికి చెబుతా మరే? చెప్పాలా? నీ అవమానాలు చూడాలా? దీనుడైపోతాడు. రేపటి రోజున దేవుడు నిన్ను తిరిగి దీవించినప్పుడు, నీ పిల్లలకు ఆ దీవెన వచ్చినప్పుడు ఉప్పొంగరిక ఆ దీనత్వంలోనే ఉంటారు. వాళ్ళు చెడిపోరిక. నీ శ్రమానుభవంలో ఈ చేదైన అనుభవాలను దేవుని పాదాలు పట్టుకోవటం నీ పిల్లలు చూడాలి. తిరిగి నా తండ్రి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ పిల్లలు నీ శ్రమను చూస్తారు, అందులో నీ మొరను చూస్తారు. దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదించింది చూసి నీకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అయిపోతారు.